హాయ్ హలో గుడ్ మార్నింగ్. వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారు. అక్కడే వదిలేసాం నైట్ రీల్స్ చేసుకుని. ఇంకా అక్కి ఇప్పుడు లేచింది కాలేజ్కి. ఏం చేద్దాం, ఇంకా కాలేజ్కి అది వెళ్ళదంటే 7:30 అయినట్టు టైం. ఓకే, ఏం చేద్దామా. ఈరోజు మెంతులు నానబెట్టలేదు, రాత్రి దీంట్లో పడి రీల్స్ పిచ్చిలో పడి. సో అందుకని ఈరోజు వచ్చేసరికి ఇంకేదైనా వాటర్ తాగుదాం. ఓకే, చూపిస్తా. ఓకే, ఈరోజు 0 వాటర్ తాగుదాం. జీలకర్ర వాటర్ మరగబెట్టి తాగుదాం. సో ఇప్పుడు 0 వాటర్ అయితే పెట్టేసుకున్నాం. ఇది మరిగేలోపు టిఫిన్ ఏం చేయాలో వీళ్ళకి చూద్దాం. ఈరోజు ఎలాగే లేచాం కదా, అది వెళ్ళక ముందు అదేం చేస్తాను చూపిస్తా చూడండి. ఏంటే ఏం చేస్తున్నావు? జపం చేస్తున్నావు? ఏం బట్టలు వేసుకోవాలో తెలియట్లేదు అంట పాపకి. ఓకే, సాయంత్రం వరకు కాలేజ్ 6:30. ఓయమ్మా, వీళ్ళకి హోలీ ఈవెంట్స్ స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట. అంటే లైక్ ఆ హోలీ రోజు ఏదో ఉందన్నారు ప్రోగ్రామ్, కళాకృతి అంట. సో ఈ గీతం వాళ్ళకి చదువు తక్కువ, ప్రోగ్రాంలు ఎక్కువ. ఎనివే అంటే అన్నీ ఉండాలండి. బట్ ఏంటంటే ఇప్పుడు ఈరోజు హోలీ ఈవెంట్ వీళ్ళు చేసుకుంటున్నారంట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు పాప డ్రెస్ కోసం థింకింగ్ అనమాట. వైట్ డ్రెస్. హోలీ రోజు వాళ్ళకి ఇంకొక ఈవెంట్ ఉంది. సో వీళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతారు, మళ్ళీ సాయంత్రం వరకు రారు. నేను నా చిన్న కూతురు, అది ఉన్నా లేకపోయినా ఒకటే. అయితే పడుకుంటుంది, లేదంటే అలా పెయింట్లు వేసుకొని కూర్చుంటుంది. అదండి. ఎనివే ఈరోజు డే స్టార్ట్ అయింది. ఎలా ఉంటుందో ఈవినింగ్ వరకు చూపిస్తా, చూసేయండి. సో జీరా వాటర్ రెడీ. ఓకే, 0 వాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టిఫిన్ ఒకటి ప్రిపేర్ చేయాలి. ఏం చేయాలా అని థింకింగ్ అనమాట. ఉప్మా ఆల్రెడీ అయిపోతుంది, దోశ రోజు అవుతుంది. ఏముంటాయి టిఫిన్స్, ఏదో చేయాలిగా, చేద్దాం. నాకు 0 వాటర్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి టీ మరొద్దు, నార్మల్ టీ అనమాట. ఓకే, ఎస్, పిల్లలిద్దరికి టీ అనమాట. నేను టీ తాగను, ఓన్లీ 0 వాటర్. ఓకే, ఒకరికి వెళ్ళి టీ ఇచ్చేద్దాం ఇప్పుడు. గుడ్ మార్నింగ్ హర్షి. ఇదిగో ఎస్, వీళ్ళ కాలేజ్కి దోశలు వేస్తాను. ఓకే, సో ఈరోజు మార్నింగ్ సెక్షన్ టిఫిన్ చాలా తొందరగా అయిపోయింది. అందరికీ వేసేసాను దోశలు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా స్నానం చేసి కొంచెం రెడీ అయ్యి కూర్చోటమే. ఈరోజు ఏం పనులు లేవు, బయటకు వెళ్ళే పనులు కూడా ఏం లేవు. సో దోశలు తినేసి హ్యాపీగా కాసేపు కూర్చొని రిలాక్స్ అవ్వటమే. మధ్యాహ్నం వంట కూడా లేదు, ఎందుకంటే చేపల పులుసు ఆల్రెడీ ఉంది. చేపల పులుసు ముందు రోజు వండింది దానికన్నా మరుసటి రోజు బాగుంటుంది యాక్చువల్లీ. సో ఈరోజు చేపల పులుసు ఉంది కాబట్టి లంచ్కి కూడా ఏం అవసరం లేదు. చేపల పులుసు చూపిస్తాను చూడండి. సో చేపల పులుసు కూడా చాలా ఉంది. ఇంకా నేను నిత్యే కాబట్టి మధ్యాహ్నం మా ఇద్దరికి అది సరిపోతుంది. ఎందుకంటే రోషి రాదు, ఇంకెవరు రారు లంచ్కి. లంచ్ కూడా ఇంకెక్కువ ఏం వండవసలేదు, అన్నం ఒకటి పెట్టుకుంటే సరిపోద్ది అంతే. ఇప్పటికి స్నానం చేయలేదు, ఎందుకంటే బాల్కనీ ఈరోజు ఎలాగైనా చేసేద్దామని అనుకుంటున్నా. సో బాల్కనీ ఎలాగుందో ఫస్ట్ ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు బాల్కనీ టూర్ వస్తుంది. అండ్ ఇవాళ నిత్తు కూడా ఒక వ్లాగ్ ప్రిపేర్ చేసిందనమాట.
లైక్ దాని ఛానల్లోకి హెయిర్కి సంబంధించి ఎవరికైనా హెయిర్ టిప్స్ కావాలి అనుకుంటే మీ నిత్యవర్షిణి ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. దాని ఛానల్లో ఇవాళ రేపు అప్లోడ్ చేస్తుంది. మీన్స్ ఇవాళ ఇది నేను రేపు అప్లోడ్ చేస్తాను కాబట్టి ఈరోజైతే బాల్కనీ టూర్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా. బట్టలు ఆరబెట్టాం. ఓకే, మొత్తం బాల్కనీ అంతా ఈరోజు ఎలా మేకవర్ చేస్తానని చూపిస్తా. బట్ ఇప్పుడు బాల్కనీ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇలా ఉన్నది, ఎక్కడ పడితే అక్కడ అలా ఉన్నాయి, మొక్కలే ఉన్నాయి అన్నీ. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం క్లీన్ చేసుకొని నీట్గా బాల్కనీ రెడీ చేసుకుందాం. ఈవినింగ్ అయ్యేసరికి మంచి గాలి వేస్తుందండి. ఇప్పుడు ఇది సర్దకపోవటం వల్ల ఏమవుతుందంటే గాలి మొత్తాన్ని మిస్ అవుతున్నాం లిటరల్లీ. సో అందుకనే హ్యాపీగా ఇదంతా రెడీ చేసుకున్నామంటే సరదాగా కూర్చొని టీ తాగినప్పుడైనా సరే అలా సరదాగా చిల్ అవ్వచ్చు. సో అందుకనే ఇవాళ ఎలాగైనా సరే బాల్కనీ టూర్ చేసేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నా. ఓకే, లెట్స్ స్టార్ట్ అనమాట. ఇదంతా మీకు నేను ఇప్పుడు రికార్డ్ చేయను. ఇవాళ ఏం చేశాను అనేది మీకు ఇది రేపు బాల్కనీ టూర్ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నిత్యకి వ్లాగ్ తీసాను అనమాట. ఇప్పటి వరకు డే ఇన్ మై లైఫ్లో నిత్య ఛానల్లో ఇప్పుడు ఏం పెట్టావు? హెయిర్ గ్రోత్ టిప్ పెట్టిందంట. సో అది మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే నిత్య ఛానల్లోకి వెళ్ళి చూడండి. మీ నిత్యవర్షిణి ఛానల్ పేరు. ఓకే, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మానిటైజేషన్ అయిపోవాలి బేగా. సో నిత్యవర్షిణి ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి టిప్స్ అండ్ మంచి మంచి వంటలతోనైతే మీకు మంచిగా ఎంటర్టైన్ చేస్తుంది. ఇంకా ఇప్పుడు డైలీ వస్తుంది అది కూడానా. ఫోన్ కొనేస్తే అమ్మ ఫోన్ కొనడానికి ఇంకా టైం పడుతుందిలే కానీ. సో ఈరోజు అయితే దీని వ్లాగ్ కూడా నేను షూట్ చేయడం జరిగింది అనమాట. ఈరోజు కెమెరామ్యాన్ అయ్యాను. యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, ఇక్కడ దొరకదు ఇంకా. ఓకే ఓకే. అండ్ ఇంకా హెయిర్ టిప్స్ ఏమైనా కావాలంటే దాని ఛానల్లోకి వెళ్ళాలంట. మన ఛానల్లో ఇంక దొరకవంట చెప్పేస్తుంది. ఎనీవే దాని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి టిప్స్ చెప్తుంది. ఇంకా గ్రో అవుతుంది కాబట్టి ఇంకా నేర్చుకుంటుంది. ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి అనేసి చాలా వరకు తడబడుతుంది. సో ఓకే, ఎనీవే నిత్య ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్ కూడా నిత్య దాంట్లో చూడండి, హెయిర్ టిప్. ఓకే, ఇప్పుడు నేనైతే బాల్కనీ రెడీ చేసుకోవడానికనే వెళ్ళిపోతున్నా. ఇప్పుడు చూడండి 6:30కి వస్తాను అన్నది, మధ్యాహ్నం వచ్చి ఏం చేస్తాను. కాలేజ్ అన్నది అదన్నది ఇదన్నది వచ్చి పడుకుని పోయింది లంచ్కి వచ్చి. ఇప్పుడు వెళ్తావా? ఇంకేం వెళ్తావు? 4 అయిపోయింది. ఏనన్నావు? లేదు, నువ్వే చేసుకో, నీకు అలవాటు అవుద్ది. పర్లేదు, అలవాటు అవుద్ది, చేసుకో. నీకు ఈ బద్దకం వదిలేస్తే ముందు ఛానల్ మీద కాన్సన్ట్రేట్ పెడతావు. సెండ్ ఎనీవేర్. సరే, బాయ్. సాయంత్రం అయిపోయింది, స్నానం చేసేసాను. యాక్చువల్లీ బాల్కనీ టూర్ తీసాను, బట్ అది 2 days తర్వాత మీకు పోస్ట్ పెడతాను. బట్ ఎలా సర్దాను అనేది జస్ట్ మీకు ఒక పార్ట్ చూపిస్తాను. ఓకే, జస్ట్ ఇలా పెట్టాను కింద గ్రాస్ వేసి ఇలా వేసి అందాకలకి. బట్ చాలా చేయాలి. బట్ జస్ట్ కూర్చోటానికి అన్నట్టు పెట్టాను అనమాట. సో అలా కూర్చోడానికి మాత్రమే సెట్ చేశాను. ఇంకా నెక్స్ట్ ఇంకా మొత్తం సర్దాలి. అన్నీ ఒక పక్కన పెట్టాను అనమాట. ఎవరు లేరు హెల్ప్కి, ఒక్కదాన్ని అయిపోయాను. సో అందుకనే పాపాలకి ఈవెంట్స్ ఏమి ఉన్నాయని చెప్పేసి వెళ్ళిపోయారు అనమాట. సో అందుకనే అని చెప్పేసి ఇంకా ఇలా ఒక్కదాన్ని ఆ మాత్రంగా అంటే జస్ట్ అలా కూర్చోటానికి అన్నట్టు సెట్ చేసుకున్నా. రేపు వాళ్ళు ఎప్పుడు హాలిడే ఉంటే అప్పుడు వస్తే అప్పుడు మొత్తం గ్రాస్ అంతా వేసి లైటింగ్ సెట్స్ అన్నీ పెట్టి నీట్గా చేయొచ్చు, మన పాత బాల్కనీ లాగా అనమాట. బట్ ఇప్పుడు కొంచెం ఒక్కదాన్ని కాబట్టి చేయలేనది. సో అందుకనే జస్ట్ అలా చేశాను. సో అందుకనే మీకు వ్లాగ్ ఇంకొక 2 రోజులు పడుతుంది. ఓకే, ఇదైతే ఇవాళ నేను చేసిన వర్క్. మొత్తం అన్ని మొక్కలన్నీ పీకేసి మొత్తం అంటే లైక్ చాలా వరకు మొక్కలన్నీ ఎండిపోయినాయి. సో అవన్నీ పీకేసి కొత్త వాటికి నీరు పోసి కొత్త వాటికి నీరు పోసి మొత్తం అన్నీ నీట్గా సెట్ చేసుకున్నాను. ఓకే,
ఒక 2-3 డేస్లో మొత్తం సెట్ చేసుకుందాం, బాల్కనీ అంతా రెడీ చేసుకుందాం. అప్పటి వరకు వెయిట్ చేయండి బాల్కనీ టూర్ గురించి. ఇప్పుడైతే ఈరోజు సాయంత్రం అయింది. ఇప్పుడు స్నానం చేసి నీట్గా అలా సాంగ్స్ వినుకుంటున్నాను బెడ్రూమ్లో కూర్చొని, ఎవరు లేరు ఇంట్లో, అదనమాట. ఓకే, టీ ఏమైనా పెట్టుకొని తాగుదాం, దవా చాయ్. సో నైట్కి వచ్చేసరికి లంచ్ ఏం ప్రిపేర్ చేశానంటే చూపిస్తా చూడండి. చిక్కుడుకాయ కర్రీ అండ్ టమాటా పులుసు అనమాట, రెండు ఇప్పుడు నైట్కి. తిను నైట్ అంతా అసలు బాగాలేదు, చాలా మోషన్స్ అయిపోయినాయి, అసలు బాగా స్టమక్ పెయిన్ వస్తుంది. ఐ థింక్ ఓవర్ హీట్ అనుకుంటాం. యాక్చువల్లీ నిన్న మధ్యాహ్నం నుంచి నాకు స్టమక్ పెయిన్ ఉండే, బట్ నైట్ 1 నుంచి ఇలాగా కంటిన్యూస్గా అసలు బాగాలేదు, చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్. బట్ దానికి వచ్చిన రెమెడీ ఉంది, చేస్తాను. యాక్చువల్లీ విరోచనాలు నాకేంటంటే లూజ్ మోషన్స్ కాదు, బాగా స్టమక్ పెయిన్ వస్తుంది. సో అందుకని దీనికి చిన్న చిట్కా అయితే ఉంది, అది మీకు చూపిస్తాను. ఎప్పుడైనా సరే నిల్లు గడుపు అంటారు, ఐ థింక్ సో. కొంచెం చీము అలా పడిన దగ్గర కొంచెం అంటే ఇన్ఫెక్షన్ అన్నమాట కడుపు అన్నప్పుడు మనకి అది బాగా వేడి చేస్తే అలా కడుపులో నొప్పి వచ్చి మోషన్ అవుతుంది అనమాట. అవి లూజ్ మోషన్స్ అయితే అవ్వవు, బట్ బాగా స్టమక్ పెయిన్ వస్తుంది. సో దానికి చిన్నప్పటి నుంచి చిన్న రెమెడీ అయితే అమ్మ చెప్పిందే, సో అదే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. అండ్ చలవకి తీసుకోవాలన్నమాట ఒక 2 days అంతే. అంటే బాగా కోల్డ్ చేసేవి లైక్ సబ్జా కానీ కొబ్బరి బొండాలు కానీ ఇలా. లూజ్ మోషన్స్ అయితే కొబ్బరి బొండాలు తాగకూడదు, బట్ దీనికి అంతా ఫుల్ బాడీ కూల్ అయ్యేలాగా చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తాను చూపిస్తా చూడండి. ఇలా మెంతులు తీసుకున్నాను, ఇందులో కొంచెం పెరుగు వేసాను అంతే. సో రెండు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిక్స్ ఉంది కదండి, మింగేట నమ్మకూడదు, నా వెళ్తే చేయదు పుట్ట. ఇలా తినేటువంటి ఇక మొత్తం ఖాళీ అయిపోయింది. సో ఇప్పుడు ఇది వేసుకున్నా కాబట్టి చూద్దాం, తగ్గితే బైక్ ఆర్డర్స్ ఓకే, లేదు అంటే ట్యాబ్లెట్ తెప్పించుకుంటా. అది నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. యాక్చువల్లీ మీకు మార్నింగ్ వరకు చూపిస్తాను. ఇప్పుడు నేను కొంచెం లేచి ఫ్రెష్ అప్ అవుతాను. చాలా అసలు నైట్ అంతా నిద్ర లేదు సరిగ్గా, ఎన్నిసార్లు లేచాను, అసలు చాలాసార్లు లేచాను. సో ఇప్పుడు ఇంకా స్నానం చేసి కాసేపు మధ్యాహ్నమే తింటా, ఈరోజు ఏం తిన్నా అంతే. ఎనీవే మళ్ళీ అప్పటి నుంచి నేను మళ్ళీ ఇంకొక వ్లాగ్ ఎలా ఉంది ఇంట్లో అనేది ఇంకొక వ్లాగ్లో చెప్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వైజాగ్లో పందతక్క.